దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. దేవుడు తన ప్రవక్త అయిన యోవేలు ద్వారా ఒక అతి ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రపంచానికి తెలియచేయాలనుకున్నారు. అది ఏమనంటే, ఒక భయంకరమైన రోజు రాబోతుంది. ఆ రోజు గల కారణం ఏంటి అనంటే, ఒక ఆనందకరమైన రోజు సంభవించబోతోంది. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద 1000 సంవత్సరాలు దేవుడే రాజుగా ఉండి పరిపాలన చేయబోతున్నాడు. అది ఒక గొప్ప సంతోషింపదగిన విషయము. దేవుడే సమస్తాన్ని ఒక రాజు అయి ఉండి చూసుకుని, ఏ రాజు, ఏ నాయకుడు, ఏ అధికారి పరిపాలన చేయలేనంత గొప్పగా పరిపాలన చేయబోతున్నాడు. ఆ పరిపాలనలో పులి, మేక ఆడుకుంటాయట. పాము, మింగిస కలిసి ఆడుకుంటాయట. ఏదైతే శత్రువు అని మనం భావిస్తున్నామో, కుక్క, పిల్లి, అలాగున్న శత్రువులుగా ఉండే ప్రతిదీ కూడా కలిసి ఆడుకునే సమయం ఆసన్నమవుతుంది. దానికి ముందుగా ఈ భూమి మీద అనేక సంగతులు జరగబోతున్నాయి. ఆ సంగతుల్లో ఒక్క సంగతి ఇక్కడ వివరిస్తున్నాడు యోవేలు ప్రవక్త. అదేమనంటే, ఒక గొప్ప మిడతల దండు రాబోతుంది. ఆ మిడతల దండు దేవుని సైన్యం. ఆ దేవుని సైన్యాన్ని పంపించినప్పుడు ఈ భూమి మీద ఘోరమైన కరువు సంభవించబోతుంది అనే ఆ ప్రస్తావన మరలా గుర్తుకు చేస్తున్నాడు. ఎందుకు అంటే, ఆయనట దేనినైనా సైన్యంగా మార్చగలిగిన దేవుడు. మిడతలను సైన్యంగా ఎంచి వాటిని పంపించినప్పుడు అవి పెట్టే బాధ కానీ, వాటి వలన ప్రజలకి, పంటకి, పశువులకి కలిగే నష్టం గాని దేవుని వైపు ప్రజలను త్రిప్పుతుంది అనే ఉద్దేశాన్ని ప్రభువారు ఇక్కడ తెలియచేస్తున్నారు. అందుకనే ఆయన ఏమంటున్నారంటే, యెరూషలేములో ఈ విషయాన్ని తెలియచేయండి, ఒక బోర ఊదండి. మీరందరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. రావలసిన ఆ మహాదినం రాబోతుంది. ఆ రోజు కొరకు అందరూ కూడా సిద్ధమవ్వాలి. అందరూ కూడా వణకాలి. భయమేస్తుంది మీకు. ఆ రోజు అలాంటి పరిస్థితి సంభవించబోతోంది భూమి మీద అని. దాని గురించి చాలా అమూల్యంగా వివరిస్తూ ఉన్నాడు దైవజనుడు. అది ఎలా ఉంటదనంటే, ముందు అగ్ని మండుతున్నట్లుగా, వెనకాల మంటలు ప్రజ్వరల్లి వస్తున్నట్లుగా కనబడుతుంది. అయితే ముందు ఎలా ఉంది ఈ భూమి అనంటే, ఏదోను తోటలా ఉందట. కానీ మిడతల దండు వచ్చి నాశనం చేసిన తర్వాత అది ఘోరమైనటువంటి పాడైపోయిన ఎడారిలాగా మారిపోయిందట. ముందేమో ఏదేను తోటలాగుంది, తర్వాత ఎడారిలాగా మారిపోయింది. కారణం, ప్రజలు దేవునిని గుర్తించక, దేవుని యొక్క ఆలోచన లేక, దైవ మార్గమును విడిచి వారు బహుగా దేవునికి దూరం అయిపోవడమే. మరొకసారి గుర్తు చేస్తున్నాను, దేవునికి ఎలాంటి పరిస్థితులు కూడా దూరముగా ఉండకూడదు. అవి బలమైనవని, అంతకు ముందు అలాంటివి ఎప్పుడు కూడా ఈ భూమి మీద లేవని, అవి ముందు వెనుక కూడా అగ్ని చేత మండబడుతున్నట్లుగా ఉంటున్నాయని, భూమి మీద వాటి యొక్క ప్రభావము చాలా ప్రభావం కలిగిందని, దానికేమో గుర్రం రూపం ఉందట. అది పరిగెత్తుతూ ఉన్నట్లుందట, నడిచినట్లు కాదు, ఎగురుతున్నట్లు కాదు. ఆ మిడత ఎంత అలాగుందంటే, గుర్రంలాగా దాని రూపం ఉండి సైన్యంలో పరిగెత్తినట్లుగా ఆరాటపడుతూ పరుగులెత్తుతూ ఉందట. అది నాశనం చేయటానికి, పాడు చేయటానికి, లేకుండా చేయటానికి.
దాని వలన భూమి మీద గొప్ప వేదన కలగబోతోంది. ఈ విషయాన్ని విన్నవారులారా, మీరు ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండండి, కన్నీళ్లు కార్చండి, మనస్పూర్వకంగా దేవుని వైపు తిరగండి అని చెప్తున్నాడు. ఉగ్రత రాకముందే, ప్రమాదం రాకముందే, పరిస్థితి విషమించిపోకముందే, మనం అప్పుచ్చిన వారు మన మీదకు మన ఇంటికి రాకముందే మేల్కోవాలి అని చెప్తున్నాడు. అలా మేల్కోకపోతే ఒక ఘోరమైన పరిస్థితుల్లో చిక్కడిపోవలసి వస్తుంది. ఆ పరిస్థితికి వెళ్లకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటి అనంటే, మీరు ఇప్పుడైనా ఉపవాసము ఉండండి, కన్నీళ్లు కార్చండి, మనస్పూర్వకంగా దుఃఖపడుతూ నా వైపు తిరగండి. నేను కరుణ వాత్సల్యము కలిగిన వాడును, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడును, చేయనుద్దేశించిన కీడును మానేస్తాను నేను అని ప్రవక్త అయిన యోవేలు ద్వారా చెప్తున్నాడు. యోవేలు ప్రజలకు చెప్తున్నప్పుడు వారి హృదయాలు దేవుని వైపు త్రిప్పబడాలని, వారు మార్పు నొందాలని, సత్యాన్ని గ్రహించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రతి దైవజనుడు కూడా తను అందించిన సందేశం ప్రజల హృదయాల్లో ఒక బలమైన కార్యాన్ని చేయాలని, ఒక బలమైన తీర్మానం తీసుకోవాలని, ఆ రోజు నుంచి కూడా చెప్పబడిన వాక్య ప్రకారంగా బ్రతకాలని ఆశపడతారు. ఒకరోజు సన్నిధిలో దైవ సేవకుడు ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఒక్క విషయాన్ని ఎన్నిసార్లు చెప్పి 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 ఇంతకాలం అయిపోయింది సేవలో నేను అని అంటూ, మీరు ఇప్పటికీ మారరా, ఇప్పుడు కూడా మీరు పశ్చాత్తాపడరా, ఇప్పుడు కూడా మీరు దేవుని వైపు తిరగరా, ఎంతకాలం మీ మధ్యలో ఉంటాను నేను, ఎంతకాలం మీతో చెప్తాను, చెప్పిన వాక్య ప్రకారంగా బ్రతకలేందుకు అంటున్నాడట. అంటుంటే వెంటనే ఒక వ్యక్తి లేచి, అయ్యగారు ఒక్క మాట అన్నాడట. ఆ చెప్పిన ఆయన అంటే అన్నాడట, మీరు మారలేదు మారలేదు మారలేదు, అలా చేయలేదు ఇలా చేయలేదు అని అంటున్నారే, మీరు చెప్పిన వాక్యాలన్నిటికీ మేము మారిపోతే ఇక ఏం వాక్యం చెప్తారండి మాకు మీరు, మీరు అలా చెప్పండి, మేము ఇలా ఉంటామండి అన్నాడట. ఎంత బాధండి. దైవజనుడు ప్రయాసపడి ఉపవాసం కన్నీళ్లు ప్రభు సన్నిధిలో కనిపెట్టి, ఆ మోకాళ్ళు అరిగిపోయేలాగా, గొంతుకు పోయేలాగా, నడుము నొప్పి వచ్చేలాగా ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థించేస్తే, ప్రభు ఈ విషయాలు నా ప్రజలకు చెప్పు అని చెప్తే, ప్రజలు మాత్రం ఎలా ఉన్నారంటే, మీరు చెప్పుకుండేది ఏది చెప్పుకోండి, మేము ఎలా ఉండాలో మాకు బాగా తెలుసు అన్నట్లున్నారు. ఇదే నేటి దినాల్లో కూడా కనపడుతూ ఉంది. దేవుని ఉద్దేశం ఏంటి? ఉగ్రతలోకి రాకూడదు, ఈ భయంకరమైన యాతన నా పిల్లలకు ఉండకూడదు అని హెచ్చరిక చేస్తున్నాడు. దైవజనుడు ఆ విషయాన్ని ప్రస్తావన తీస్తూ బ్రతిమలాడుతున్నాడు. ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండొచ్చు కదా, ఇప్పుడైనా మీరు కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగొచ్చు కదా. ఆయనేమో ఉగ్రత కుమ్మరిస్తానంటున్నాడు. ఆయన మాట ఇచ్చాడా, నెరవేర్చేస్తాడు. అందుకే ఆ స్థితిలోనికి ఎవరు వెళ్ళకూడదు. ఆయన బ్రతిమలాడుకోగలిగితే, ఆయన సహాయం కోరితే, అయ్యా మీరే మాకు దిక్కు అని చెప్పి పశ్చాత్తాపడగలిగితే, దేవుడు ఖచ్చితంగా ఆ శాపాన్ని, కీడును తీసేసి దీవెనను అనుగ్రహిస్తాడు. అనుగ్రహించాడని ఎవడు చెప్తున్నాడు మీకు? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ప్రజలను ఏదో విధంగా దేవుని వైపు త్రిప్పాలని
ఆరాటంలో దేవుని యొక్క గొప్పతనాన్ని మరింత వివరిస్తున్నాడు. వారు అర్థం చేసుకుని దైవ మార్గంలో నడిపించబడాలనే ఒక గొప్ప ఆలోచన. అందుకంటున్నాడు, వ్రత దినాన్ని ఏర్పాటు చేద్దాం, ప్రజలందరినీ సమకూర్దాం, పెద్దలను చిన్నలను పాలు తాగే వాళ్ళను కూడాను తీసుకుని రావాలి. పెండ్లి కుమారుడైనా పెండ్లి కుమార్తె అయినా, పెళ్లి అవ్వాల్సి వచ్చినా పెళ్లి అయిపోయినా అందరూ రండి. దైవజనులు కూడా రావాల్సి ఉంది. అందరూ కూడా వచ్చి ఉంటుండగా దైవజనులు మాత్రం దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర వారు నిలబడి కన్నీళ్లు విడుస్తారు. ప్రజలందరూ కూడా పశ్చాత్తాపం పొంది, మారు మనసు పొంది, దేవుని వైపు తిరుగుతూ పశ్చాత్తాపంతో, ప్రభువా ఇక మేము నీకు దూరంగా ఉండము, నీ మార్గంలో సాగుతాం, ఆ ఉగ్రత దినము నుంచి మమ్మల్ని కాపాడు, ఆ భయంకరమైన ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించు అని వాళ్ళు వేడుకోవలసిన సమయం ఆసన్నమైనదని చెప్పాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. అందుకే దేవుడు మన పశ్చాత్తాపాన్ని గమనించాలనుకుంటున్నాడు. అది కూడా హృదయపూర్వకంగా. కొంతమంది సారీ చెప్పమంటే సారీ, అలా కాదు, బాగా చెప్పాడు, చెప్పాను కదా సారీ అని మళ్ళీ ఏం చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్పాలి? లేదు లేదు, కొంచెం బాగా చెప్పట్టు, సారీ, అలా కాదు, కొంచెం బాగా చెప్తే బాగుంటది అంటే, చెప్పాను కదా 3 సార్లు, మళ్ళీ సారీ చెప్పాలా? పోన్లే సారీ. అలా కాదు, కొంచెం ఫీలింగ్స్ మార్చి నిజంగానే సారీ చెప్తున్నట్లుగా ఎదుటోళ్ళకి అర్థమయ్యేలాగా కొంచెం అందంగా చెప్పొచ్చు కదంటే, ఎన్నిసార్లు చెప్పాలి? ఇంక నువ్వు చెప్పేలే చాలులే, ఇంక నేను చెప్పిన దానికి ఆ మనిషి నన్ను క్షమిస్తే చాలులే, మళ్ళీ చెప్పు 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 అని ఎన్నిసార్లు చెప్తావు? సారీ చెప్పడం కూడా దాన్ని అందంగా చెప్పాలంట అని అంటారు. ఎదటి వ్యక్తిని మనం క్షమించమని కోరినప్పుడు అది బ్రతిమలాటగా ఉండాలా, వాళ్ళ హృదయాన్ని గెలుచుకునేలాగా ఉండాలా, వారు మనల్ని ప్రేమించేలాగా, మనల్ని క్షమించేలాగా ఉండాలి. అంతే తప్ప సారీ అనడం కాదు. దయచేసి నన్ను మన్నించండి, మీ మాటకు నేను తిరుగుబాటు చేశానని ఒక మంచి హృదయం కలిగి, హృదయం కదిలేలాగా మాట్లాడితే కఠినుడునైనా సరే కరిగిపోడా, మూర్ఖురాలైనా సరే మనసు మార్చుకోదంటవా? మరి దేవుడు పశ్చాత్తాపడితే, క్షమాపణ కోరితే ఆ మూర్ఖుడి కంటే, ఆ మూర్ఖురాలి కంటే కనికరం చూపడా? వాళ్లే చూపగలిగింది మన ప్రభు, మన తండ్రి మన మీద కనికరం చూపడా? అందుకంటున్నాడు, నేను మిమ్మల్ని ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తాను. దేవుని ఉద్దేశం వారి యొక్క దోషం పూర్తిగా తొలగిపోవాలి, అంతే. దేవుడు వారి మీద జాలి పడ్డాడట. దేవుడు తన ప్రజలకు జవాబిస్తూ ఉన్నాడు. అన్ని జనుల మధ్యలో మిమ్మల్ని పైకి లేవనెత్తి తృప్తికరమైన జీవితాన్ని ప్రసాదిస్తానని. మీరు త్రాగటానికి ద్రాక్షారసం లేదు అని భావిస్తున్నారే, సమృద్ధి అయినటువంటి ద్రాక్షారసాన్ని మీకు ఇవ్వబోతున్నాను. తైలం లేదని బాధపడుతున్నారే, మీకు శ్రేష్టమైన తైలాన్ని నేను ఇస్తాను. ఎండిపోయి నిష్ఫలముగా మీ భూములు ఉన్నాయే, ఆ భూములన్నీ కూడా ఖచ్చితంగా ఫలవంతంగా మారిపోతాయి. నేను గొప్ప కార్యాలు చేస్తాను. నువ్వు ముందు వెనక ప్రతి స్థలము కూడా నీ పక్షాన్ని ఉండేటట్లు నేను చేస్తాను. నువ్వు గంతులు వేయగలిగిన స్థితిని నేను ఇస్తాను.
నువ్వు ఇతరులకు నా గురించి సాక్ష్యం చెప్తావు. మా ఎడల దేవుడు గొప్ప కార్యములను చేసి ఉన్నాడని. పశువులకి ఇక భయం లేదు. ఎందుకనంటే మరలా దేవుని ప్రసన్నత దీవెన వర్షం కుమ్మరించబడింది. అప్పుడు పశువులన్నీ ఆ పచ్చదనాన్ని బట్టి సంతోషించబోతా ఉన్నాయి. ఆయన భూమి మీద తొలకరి వర్షం, కడవరి వర్షం కూడా కుమ్మరించబోతున్నాడు. సమృద్ధైన వర్షాలను ఆయన ఇవ్వబోతున్నాడు కనుక సమృద్ధైన పంట పండబోతా ఉంది. దేవుని యొక్క నీతిని బట్టి ఆ కార్యము జరిగించబడుతుందని చెప్తున్నాడు. అప్పుడు కొత్త ద్రాక్ష రసం ఉంటది, కొట్లలో ధాన్యం ఉంటది, తైలం ఉంటది, గానుగు చుట్టూ నూనె పొంగి పొర్లుతూ ఉంటది. ప్రతి వ్యక్తి కూడా కడుపార తిని దేవుడు మా కొరకు గొప్ప కార్యాలను చేశాడు అని సాక్ష్యం చెప్తాడు. నేను అలాంటి కార్యాలను చేయబోతున్నాను. ఇప్పుడు వరకు మీకు సిగ్గు అవమానం కలిగిందేమో. దేవుడు నమ్ముకున్నారు, దేవుని ప్రజలు ఎలాగున్నారు అలాగున్నారు, వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడలేదు, ఫలభరితంగా లేవు అని అన్నారేమో. ఆ మాటలు కనుక నువ్వు విని బాధపడుంటే ప్రభు చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గు నొందరు. నా జనుడికి ఎన్నడూ కూడా సిగ్గు నొందక ఉందురు. నిన్ను సిగ్గుపడనియ్యడు ఆయన. ఏ విషయంలోని సిగ్గుపడనీయడు. నేను తలగా చేసిన దేవుడే, నిన్ను సిగ్గుపడనియ్యని దేవుడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఈ భూమి మీదకు నా ఆత్మను పంపిస్తాను, అది మీ కుమారులను మీ కుమార్తెలు కూడా ప్రవచించేలాగా ప్రభావం కలిగింది. ముసలివారు కళ్ళగంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు. అలాగున అంత్యకాలంలో నేను వారిని దర్శించబోతున్నాను అన్నాడు. ఈ యోవేలు గ్రంథానికి అంతటి కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇవి. ఈ ఉగ్రత దినం, వేదనకరమైన దినములలో ఒక శుభవార్త చెప్తున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడే దినము రాబోతుంది అని. ఎవరైతే ఆశతో ఆసక్తితో ప్రభు సన్నిధిలో కనిపెట్టారో వారందరినీ కూడా ప్రభు దర్శిస్తాడు. వారందరికీ దేవుని ప్రసన్నత కుమ్మరించబడుతుంది. వారు వీరు అనే భేదమేమీ లేదు దేవుడికి. ఎందుకంటే కలుగు చేసిన వాడు ఆయనే. ఒక పాత్రను ఘనతకును ఒక పాత్రను ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరికి ఎలాంటి అధికారం ఉన్నదో పరమ కుమ్మరి అయిన దేవునికి మన మీద అట్టి అధికారం ఉంది. ఆయన మనకి మేలే చేస్తాడు, ఆయన మనకి క్షేమమే ఇస్తాడు, ఆయన మన బ్రతుకులను ఖచ్చితంగా కడతాడు అని. ప్రభువు మీద గనక నమ్మకాన్ని కనబరచగలిగితే దైవిక ప్రసన్నత తప్పకుండా పొందుతావు. ఈ రోజున దేవునికి నీ హృదయాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నవా? అభయంకరమైనటువంటి దినాలను తప్పించుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. వినియోగించుకుని ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రభువుని వేడుకోగలిగితే నీ జీవితం ఖచ్చితంగా ధన్యకరంగా మారుతుంది. అలాగ మారి దేవునిలో ఎదగాలని, ఒక శ్రేష్టమైన జీవితం మీకు ప్రసాదించబడాలని, దైవ వాక్య క్రమములో మీరు ముందుకు సాగాలని, ఈ దైవోపదేశం మీ హృదయాలలో ఒక నూతనత్వాన్ని తీసుకురావాలని దైవజనుడిగా కోరుకుంటూ ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయవారు, ఆయన నామములో ప్రార్థన చేసేవారు అందరూ రక్షించబడతారని. కనుక ఆయన నామమున బట్టి ప్రార్థన చేస్తూ ప్రభువులో ఎదగాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాడు. దేవుడు ఈ మాటలు మనకు వినుటలో దీవించును గాక. ఆమేన్.